మెదక్ పట్టణంలో కొందరి ఓవర్ యాక్షన్ వల్ల ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిందన్నారు మల్టీజోన్ ఐజీ రంగనాథ్. గొడవలు దాడులకు కారణమైన ఎవరిని వదిలిపెట్టమన్నారు. వర్గాలు పార్టీలకు సంబంధం లేకుండా అందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో అమాయకులు నష్టపోయారన్నారు. ఇప్పటివరకు కొందరిని అదుపులోకి తీసుకున్నాం, బాధ్యులైన వారందరినీ అరెస్టు చేస్తామన్నారు ఐజీ రంగనాథ్. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను పెట్టొద్దని సూచించారు. ఆదివారం జరిగే నల్లపోచమ, సోమవారం జరిగే బక్రీద్ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు మల్టీజోన్ ఐజీ రంగనాథ్. తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హిందూ లీడర్స్ లేదా హిందూ ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆడ స్పాట్కి రాకూడదు, అంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వకూడదు. వీళ్ళు వాళ్ళు దగ్గరకు వస్తే కనుక వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో వచ్చినప్పుడు అది రాకూడదు, రైట్. అసలు ఫస్ట్ అక్కడ వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు చెప్పినప్పుడు పోలీసు కనుక యాక్షన్ తీసుకోకుండా పోలీసు రెస్పాండ్ కాకపోతే కనుక వాళ్ళు అప్పుడు పోలీసులు కూడా బాధ్యతలు చేస్తాం. మేము ఫెయిర్గా చేస్తున్నాము, ఫెయిర్ పోలీసింగ్ ఇవ్వడానికి చేస్తున్నప్పుడు దయచేసి ఇటువంటి వాటిని ఏం లేదు. అండ్ ఇక్కడ అందుకని చెప్పింది ఓవర్ యాక్షన్ వైపు నుంచి వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది స్టోన్ పెల్టింగ్ చేసినారు, కొంతమంది వాళ్ళు స్టాబింగ్ చేసినటువంటి ఉన్నది ముస్లిమ్స్ వైపు నుంచి వాళ్ళని కూడా బుక్ చేస్తాం. దీంట్లో సామాన్యుల్ని ఈ ఎవరైతే ఈ దీంట్లో హిందూస్లో అయినా కానీ ముస్లిమ్స్లో కానీ ఈ క్రిమినల్ పరంగా ఉన్న వాళ్ళని సెపరేట్ చేయాలి, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అందుకోసం సీసీ కెమెరా ఫుటేజ్లన్నింటినీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాము. పరిశీలించి పోలీసు వైపు నుంచి కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ వీడియోలో మనకి క్లియర్గా అతన్ని మేకౌట్ అయిన తర్వాతనే వాళ్ళని బుక్ చేస్తాం. అంతేగాని ఎవరైనా వాళ్ళని అమాయకుల్ని ఎవరన్నా మీరు ఎక్కడన్నా మమ్మల్ని అమాయకుల్ని బుక్ చేశారంటే కానీ ఇమీడియట్గా మీరు ఎస్పీ గారు చెప్పచ్చు, లేక నా నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు, తీసుకొని మెసేజ్ ఇవ్వచ్చు. అంటే నువ్వు ఆ గుంపులో ఉండి నువ్వేం చేయకపోయినా కానీ నువ్వు కూడా బాధ్యత అవుతావు. 9 మంది దాకా ఎవరు హిందూస్ వైపు నుంచి అరెస్ట్ చేశారు, ముస్లిమ్స్ వైపు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు రిమాండ్ అవుతున్నారు. 23 దాకా హిందూస్ వైపు, 22 దాకా వీళ్ళని ఇప్పటిదాకా ఐడెంటిఫై చేశాం. బట్ ఇంకా రావచ్చు, ఇంకా మనకి వెళ్ళే కొద్దీ దీంట్లో వచ్చే వీడియోస్ ఆధారాలతో మనం చేస్తాం. దీంట్లో నష్టపోతున్న అమాయకులు అనమాట. కొంతమంది స్వార్థం కోసం ఇదంతా కూడా జరగడానికి అవకాశం ఇవ్వము. సో దీనికి తప్పకుండా ఎవడు ఏ పార్టీ అయినా, వాళ్ళు బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎంఐఎం అయినా ఎవరు వదిలేదు ఉండదు. దీంట్లో తప్పు ఉంటే తప్పే, అంతే స్ట్రిక్ట్ ఉంటుందన్నమాట. సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, కొంత వెరసి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ అయ్యారు, కాసేపు వీళ్ళు డిలే అవ్వచ్చు. డిలే అవ్వడంతో వీళ్ళని ఎవరిని కూడా వీళ్ళని వదిలేది ఏమి ఉండదు. దానికోసం స్పెషల్ అయిన టీమ్స్ పెడతాము, వాళ్ళ కోసం ఎంగేజ్ చేసి పట్టుకొని వచ్చే కార్యక్రమం. సో అంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏదో నటించేటటువంటిది లేకపోతే డ్రామా చేసే పద్ధతి ఏమి ఉండదండి. స్పష్టంగా దాన్ని ఎఫెక్టివ్గా దీనికి బాధ్యులైన వాళ్ళని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అండ్ ఇక్కడ రేపు బక్రీద్ ఉన్నది. అండ్ అట్లానే ఇక్కడ అందరూ కూడా ఎవరు ముస్లిం సోదరులంతా కూడా వీళ్ళందరూ ఎవరు సంబంధం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు. అట్లానే ఇక్కడ మన సాయంత్రం గుడి దగ్గర ఇక్కడ ఉన్నది అదేది పోచమ్మ కూడా వాళ్ళు హిందువులు, వాళ్ళు మామూలు సామాన్య ప్రశాంతత కోరుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరు, వీళ్ళు సామాన్యులందరూ కూడా వీళ్ళు మత సామరస్యం కావాలనుకుంటారు, వీళ్ళంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ఆడే ఈ నాటకాల్లో ఇదందరూ కూడా దయచేసి మీ అందరూ ఇది గుర్తించాలి. వాళ్ళు ఎవరైనా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అందరినీ వాళ్ళ సంగతి చూసి ఖచ్చితంగా బుక్ చేస్తారు.